జూనియర్ ఎన్టీఆర్ ఆశలపై లెజెండరీ నటుడు ఏఎన్ఆర్ నీళ్లు చల్లారు. ఆయన అడిగిన ఒక్క సందేహంతో ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తాత స్వర్గీయ నందమూరి తారక రామారావు పోలికలతో ఉంటాడని అభిమానులందరూ అంటుంటారు. తారక్ ఎప్పటికైనా నందమూరి తారక రామారావు క్లాసిక్ చిత్రాలని రీమేక్ చేయాలని లేదా అలాంటి పాత్రలు నటించాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. కానీ క్లాసిక్ చిత్రాలను రీమేక్ చేసి ఇప్పటి తరం ఆడియన్స్ ని మెప్పించడం అంత సులువైన పని కాదు. కానీ ఈ ప్రయత్నాన్ని జూనియర్ ఎన్టీఆర్ గతంలో చేశారు. కానీ కార్యరూపం దాల్చలేదు. ఎన్టీఆర్ ప్రయత్నానికి అడ్డుకట్ట వేసింది లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు అనే చెప్పాలి. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నటించిన క్లాసిక్ చిత్రాల్లో గుండమ్మ కథ ఒకటి. జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల మనవళ్లు కాబట్టి ఆ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుందని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా కొందరు భావించారు. నటుడు, నిర్మాత మురళీమోహన్ గుండమ్మ కథ రీమేక్ కోసం ప్రయత్నాలు చేశారు. తారక్, నాగ చైతన్య కలిసి నటిస్తే ఆ చిత్రానికి సాయం చేయడానికి నాగార్జున కూడా ముందుకొచ్చారు. కాకపోతే అది క్లాసిక్ మూవీ, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి హెచ్చరించారట. అంతా ఓకే అనుకున్న తర్వాత ఈ ప్రపోజల్ ఏఎన్ఆర్ వద్దకు వెళ్ళింది. గుండమ్మ కథ రీమేక్ చేయడానికి ఏఎన్ఆర్ అడ్డు చెప్పలేదు. కాకపోతే ఆయన అడిగిన ఒకే ఒక డౌట్ తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అప్పటి నటీనటుల్ని మించి మెప్పించడం అంత సులువు కాదు. ఎన్టీఆర్, నాగ చైతన్యకి క్రేజ్ ఉంది కాబట్టి నడిచిపోతుంది. నటీనటులు కూడా అందరూ సెట్ కావచ్చు. కానీ టైటిల్ రోల్లో నటించడానికి ఆప్షన్ ఎవరున్నారు? అదే సూర్యకాంతం పోషించిన గుండమ్మ పాత్రకి ఎవరిని పెడతారు? సరైన ప్రత్యామ్నాయం ఉందా అని ఏఎన్ఆర్ ప్రశ్నించారట. దీనికి ఎవరి నోటి వెంట మాట రాలేదు. గుండమ్మ పాత్రలో నటించిన సూర్యకాంతంకి ప్రత్యామ్నాయం లేదు. అలాంటి నటి లేకుంటే ఈ సినిమా సాధ్యం కాదని ఏఎన్ఆర్ అన్నారట. ఆ విధంగా గుండమ్మ కథ రీమేక్ ఆగిపోయింది. ఎన్టీఆర్, నాగ చైతన్య ఆశలు గల్లంతయ్యాయి. తారక్ అభిమానులు దానవీర శూరకర్ణ చిత్రాన్ని కూడా రీమేక్ చేయాలని కోరుకుంటున్నారు. గుండమ్మ కథ రీమేక్ సాధ్యం కాలేదు కాబట్టి దానవీర శూరకర్ణ రీమేక్ కూడా తెరకెక్కడం అసాధ్యమని కొందరు భావిస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ గుండమ్మ కథ సినిమాలో సూర్యకాంతం గారు నటించిన గుండమ్మ పాత్ర అంతటి ప్రభావం చూపుతుంది. నిజంగా ఆ విధంగా నటించే వ్యక్తులు ఈ రోజుల్లో లేరంటే అది నిజమే కదా. నమో ఎప్పుడు చెప్తున్నట్టు కొన్ని మాటలు, ఆలోచనలు, సంఘటనలు వేరే ఇంకొక సంఘటనను నిర్ణయిస్తాయి. ఈ విశాల విశ్వంలో మనకు అంతుబట్టని విషయాలెన్నో. కానీ వాటిని అనుసరించే ప్రయత్నం, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనకు వాటిలోని అంతరార్థం తేటతెల్లమవుతుంది. నమో సిద్ధాంతం ఈ అంశాన్ని మొదటి నుంచి విడమర్చి చెప్తోంది. భిన్న వేదికల మీద ఈ విషయాన్ని సరళంగా అర్థమయ్యేలా వివరిస్తోంది. ఎంతో మంది నమోను అనుసరిస్తున్న వాళ్ళు అంగీకరిస్తున్న వాస్తవము అదే. ఈ ప్రపంచంలో ప్రతి దానికి ఒక లింక్ ఉంది. ప్రతి చర్యకు ఒక అర్థం ఉంది. ప్రతి ఇద్దరు మనుషుల కలయికకు ఒక కారణం ఉందని రుజువు చేస్తున్న క్వాంటమ్ మెకానిక్స్ సూత్రం అదే. ఈ ఏడాది 100 పండుగ చేసుకుంటున్న క్వాంటమ్ మెకానిక్స్, దాని చుట్టూ తిరిగే ఈ ప్రపంచం, భిన్న సంఘటనల నేపథ్యం, వీటన్నింటినీ క్రోడీకరించి వాటిని ప్రేక్షకులకు అర్థమయ్యేలా వివరించే ప్రయత్నమే మీ నమో వేదిక చేస్తోంది. రానున్న రోజుల్లో మరింతగా నమో విశ్లేషణలు మీ వరకు చేరతాయి.